హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఏంటంటే కొంచెం సీరియస్ అయిన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన ఫ్యూచర్ కోసం, జాబ్ కోసం, మన గ్రోత్ కోసం అనమాట. నేను గత 4 డేస్గా వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఎకానమీ 1 వీడియో చేశాను, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఆ టాపిక్ మీద. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక వీడియో చేశాను, ఎలా టాపర్స్ అవ్వాలి. నెక్స్ట్ చంద్రయాన్ 3 గురించి, గగన్యాన్ గురించి, ఆదిత్య L1 గురించి ఎలా చదువుకోవాలి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట వీడియో. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు పార్ట్ 2 చేశాను. దాంట్లో ఏంటి, నిసార్ గురించి, నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పోసాట్ గురించి చేశాను డీటెయిల్గా. ఇప్పుడు ఇవన్నీ చేశాక రెస్పాన్స్ ఏంటంటే, ఎకానమీ వీడియోకి అంత క్లారిటీగా చెప్పి ఎగ్జామ్ హాల్లో మీరు కూర్చున్నాక ఆ టాపిక్ మీద ఎలా ఆన్సర్ చేయాలని కూడా చెప్పిన దానికి 300 వ్యూస్. నెక్స్ట్ ఈరోజు ఎక్స్పోసాట్ వీడియో చేసి 100 వ్యూస్. నిన్న సైన్స్ టెక్నాలజీ పార్ట్ 1 అంటే చంద్రయాన్ 3 గురించి, గగన్యాన్ గురించి, ఆదిత్య L1 గురించి చెప్పినందుకు 1K వ్యూస్. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సబ్జెక్ట్ చెప్తే ఎవ్వరు వీడియోస్ చూడట్లేదండి. నాకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది. సబ్జెక్ట్ చెప్తే ఎవ్వరు వీడియోస్ చూడట్లేదు. వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ ఒక 2 మినిట్స్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమంది యాస్పిరెంట్స్ ఏమో లెంత్గా వీడియో చేయండి అంటున్నారు. లెంత్గా వీడియో చేస్తే ఎంతమంది చూస్తున్నారు? నేను అవి ఏం పట్టించుకోవాలి. నేను ఎలా ఆలోచించాను, యూనిక్ అని చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పాను, చదువుకోవడానికి మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాక నా వీడియోస్ ఉపయోగపడాలి అనేదే నా ఉద్దేశం. అక్కడ క్వశ్చన్ చేసేటప్పుడు మనం చెప్పిన టాపిక్ మీద మీకు చేస్తేనే కదా మార్కులు వచ్చేది, మీకు జాబ్ వచ్చేది. ఈ కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూస్తే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీరు కళ్ళు మూసుకోండి, ఒక 2 మినిట్స్, పేపర్ రాగానే సీల్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్స్ అన్నీ చేసి OMR ఫిల్ చేయండి, వాళ్ళకి ఇచ్చేసినండి, మీరు తీసుకొచ్చుకోకండి. అట్లా చెప్పిన వాళ్ళకేమో 1K వ్యూస్ కాదు, 10K వ్యూస్ ఉంటాయి. నెక్స్ట్ బుక్స్ అన్నీ ఒకరేమో పుస్తకాలన్నీ చేతిలో పెట్టుకొని వీడియో చేసి ఇన్ని బుక్స్ నేను చదువుతున్నా, సబ్జెక్ట్ ఏం చెప్పరు, ఇన్ని బుక్స్ నేను చదువుతున్నా అంటే 10K వ్యూస్ మినిమం. నెక్స్ట్ ఏంటంటే మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా, అయితే ఒక A4 షీట్ తీసుకొని కాన్సన్ట్రేట్ అని A4 షీట్ మొత్తం ఫిల్ చేయండి. నెక్స్ట్ నుంచి మీరు చదవండి, కాన్సన్ట్రేషన్ చేస్తారు. 20K వ్యూస్. అసలు నా బాధ వ్యూస్ నాకు రావట్లేదని కాదు, అసలు ఎలా ఎటు సైడ్ పోతున్నారు స్టూడెంట్స్, ఎటు సైడ్ పోతున్నారు, అసలు ఏం కావాలని కోరుకుంటున్నారు. నేను గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్ 2 ఉన్నాయి. నేను మంచి ఉద్దేశంతో స్టూడెంట్స్కి నాలెడ్జ్ అందించాలి. ఇవన్నీ చెప్తే ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు ఇవన్నీ, కానీ ఏమొస్తుంది నాకు? మీకేం యూజు? ఇప్పుడు మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించండి. మీరు ఫాలో అయ్యే ఛానల్స్ మీకు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చేయడానికి ఎంత మాత్రం ఉపయోగపడుతున్నాయి? డైరెక్ట్ క్వశ్చన్ దీనికి మీరే ఆన్సర్ చేసుకోండి, సెల్ఫ్ చెక్ చేసుకోండి. అటువంటి ఛానల్స్ మీరు ఫాలో అవుతున్నారు. నేను ఏ ఛానల్స్ క్యాంటీ కాదు, కానీ మీకు ఆ డే ఎగ్జామ్ అయిపోయాక ఏంది మీ పరిస్థితి? ఆ ఛానల్స్ని చూసి ఆనందపడతారా? టెంపరీ హ్యాపీనెస్సా? నాలెడ్జ్ ఇచ్చే ఛానల్స్ని ఏమో అసలు ఇంట్రెస్టే చూపించరు, అటువంటి ఛానల్స్కి ఏమో ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను అందుకే డిసైడ్ అయిపోయినాను. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, ఎందుకురా నువ్వు ఇంత కష్టపడి నువ్వు ఇట్లా చేసి చెప్పి సబ్జెక్ట్ చెప్పినా ఎవరు పట్టించుకోరు, అందరికీ ఎంటర్టైన్మెంటే కావాలి, నువ్వేమో నీ ప్రయత్నం ఏమో కష్టపడుతున్నావు, చదువుకోకుండా 2 ఎగ్జామ్లు పెట్టుకొని సీరియస్గా అని చెప్పి ఫ్రెండ్స్ అందరు తిడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది స్టూడెంట్స్ తప్పు పడుతున్నారా, వాళ్ళు చదువుకోవాలి, నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఎగ్జామ్ ఫస్ట్ ఉన్న దాని టైంలో ఎట్లా చదువుకోవాలి, ప్రిపరేషన్ని ఎలా ముందుకు కొనసాగించాలని నేను సబ్జెక్ట్ చెప్తే ఇట్లా చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక మీ ఇష్టం. నేను చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియో ఉంది కదా, ఒకటే నేను ఫిక్స్ అయ్యాను. నేను కంటిన్యూ అవ్వాలి లేదా అని మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే నా టైం నేను వేస్ట్ చేసుకోలేను, మీ టైం కూడా ఇంపార్టెంటే నాకు. మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, సార్ మేము సీరియస్, మీరు కంటిన్యూ చేయండి, మాకు సబ్జెక్టే కావాలి అని చెప్పి మినిమం 50 కామెంట్స్ అన్నా ఉండాలి. లైక్స్ ఒక మినిమం 100 అన్నా ఉండాలి. సబ్స్క్రైబర్స్ మినిమం 100 అయినా ఉండాలి. అంటే నా ఛానల్ ఏదో గ్రోత్ అయిపోద్దని నేను ఏదో చేస్తానని కాదు,
మీరెంత మాత్రం సీరియస్, మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అనేది నా ఉద్దేశం ఈ వీడియో ద్వారా. అది చేసినట్టు నెక్స్ట్ వీడియో నేను కంటిన్యూ చేస్తాను. ఒకవేళ అది రీచ్ రాలేదా, నేను నా పాటికి నేను చదువుకుంటాను ఎగ్జామ్కి. ఓకే ఫ్రెండ్స్, ఇక డెసిషన్ మీ చేతుల్లో ఉంది. బాయ్.